హాయ్ హలో నమస్తే. నేను మీ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రయాణము సోమశిల రిజర్వాయర్‌కు బయలుదేరబోతున్నామండి. ఇప్పుడు సమయము 6:05 ఈ చుట్టుపక్కల నీరు ఎక్కువగా ఉండడం వల్ల కాస్త చలిగా ఉంది. మంచు కూడా బాగానే పడింది. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు, నిన్న రాత్రి మనము మల్లెంకొండేశ్వర స్వామి ఆలయంలో జాగారం చేసి ఈరోజు మన ప్రయాణాన్ని ఫ్రెష్‌గా కొనసాగిస్తున్నాము. కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం సోమశిలకైతే రావడం జరిగింది. ఆ పక్కన కొండపైన ఉన్నటువంటి గుడి నుండి శ్లోకాలు వినబడుతూ ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై నిర్మలంగా ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ ప్రాంతము చుట్టూ కొండలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. బోట్లన్నీ ఒడ్డున రివర్స్లో పడుకోబెట్టారు. వాటర్ స్టోరేజ్ అయితే చాలా తక్కువగా ఉందండి. దూరంగా చూస్తే మేఘావృతంగా కనపడుతుంది. వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. డెడ్ స్టోరేజ్ను రీచ్ అయినట్లుగా ఉంది. సోమశిల జలాశయం. సో ఫ్రెండ్స్, సోమశిల జలాశయం మీదుగా నడుచుకుంటూ వెళ్దాము. మార్నింగ్ రావడం వల్ల ఎవరు లేరు. దూరాన ఒక ఆయన చేపలు పడుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ సోమశిల జలాశయం గురించి తెలుసుకుంటే, 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1973 సంవత్సరంలో దాదాపుగా 17,20,00,000 అంచనాలతో అనుమతులైతే ఇచ్చారు. ఈ నిర్మాణము 1985లో ప్రారంభించబడి 1989 సంవత్సరము ఈ డ్యామ్ని ప్రారంభించారు. ఈ సోమశిల జలాశయాన్ని నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో పెన్నా నదిపై నిర్మించారు. ఈ నిర్మాణం యొక్క కెపాసిటీ వచ్చేసి దాదాపుగా 78 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకోగల కెపాసిటీ ఉందండి. ఈ సోమశిల ప్రాజెక్టు యొక్క క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరియు ప్రకాశం జిల్లాల్లో దాదాపుగా 5,84,500 ఎకరాల వరకు గలదండి. అదేవిధంగా ఈ జలాశయం నుంచి కండలేరుకు మరియు చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం రెండింటికి కలిపి 15 టీఎంసీల దాకా ఈ సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల కడప జిల్లాలో దాదాపుగా 108 గ్రామాలు ముంపునకు గురైనాయి.
ఫ్రెండ్స్, మనకు కనబడుతున్నటువంటి ఈ చెట్ల సమూహాన్ని గమనించినట్లయితే ఇందులో ఎర్రచందనం వృక్షాలు కూడా ఉన్నాయండి. ఈ ఎర్రచందనం వృక్షాలు శేషాచలం అడవులు, కడప ప్రాంతాలు, అదేవిధంగా నెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనబడతాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వృక్షాలను ఈ సోమశిల రిజర్వాయర్ పరిధి వారు పెంచుతున్నట్లుగా కనబడుతుంది. ఫ్రెండ్స్, నా వెనుక వైపు గమనించినట్లయితే వాతావరణం చాలా ఫాగీగా ఉంది. మామూలుగా శివరాత్రి పర్వదిన సందర్భాలలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు లేక చలి తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంది.